తుండూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుండూరు మండలం రాయపూడి వద్ద కృష్ణానదిలో శివశక్తి స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్విమ్మింగ్ క్యాంప్ ముగింపు కార్యక్రమం జరిగింది. నిర్వాహకులు చెన్నమోలు రమేష్ బాబు, జయప్రకాష్ తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ రాయపూడి స్విమ్మింగ్ రేవుకి పితామహుడండి. 18 సంవత్సరాల నుంచి ఈయన ఎవరు వచ్చినా రాకుండా ప్రతినిత్యం కూడా స్విమ్మింగ్ చేస్తూ ఆత్మ డైవ్స్ దగ్గర కానీ గుడి దగ్గర నుంచి లోటస్ వరకు 1.5 కిలోమీటర్లు స్విమ్మింగ్ పోటీల్లో 6 సార్లు ప్రథమ ద్వితీయ బహుమతులు ఈ రాయపూడి ఈ రేవుకి గుడి దగ్గర నుంచి లోటస్ దగ్గరికి 1.5 కిలోమీటర్లు స్విమ్మింగ్ లో తృతీయ బహుమతి పొందినటువంటి వ్యక్తి కొమ్మినేని కృష్ణారావు గారు. అందరూ కూడా వీరిని ఆదర్శంగా తీసుకోవాలి. అందరిలో మన ఇక్కడి నుంచి పాల్గొన్న వాళ్ళలో 2-3 మెడల్స్ సాధిస్తూనే ఉన్నారు స్టేట్ లెవెల్లో. దాన్ని ఉత్ప్రేరకంగా తీసుకొని మనం కూడా ఇక్కడ ఒక సంస్థ నిర్మించి దాని ద్వారా పిల్లలకి ఎంతో నైపుణ్యంతో ఈత నేర్పించదామనే ఉద్దేశంతో మన ఏషియన్ మెడలిస్ట్ అయిన మన జయప్రకాష్ గారు ఈయన ఆధ్వర్యంలో స్విమ్మింగ్ నేర్పించడం జరిగింది. దానికి తోడు మన పిల్లలు సమ్మర్ వెకేషన్ అవటంలో పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. వారితో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రకంగానే ఇట్లానే ఈ పద్ధతుల్లోనే ఉత్సాహంగా తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఎక్కడ అవకాశం ఉన్నా సరే స్విమ్మింగ్ నేర్పిస్తే వాళ్ళ యొక్క ఆరోగ్యమే కాదు, ఫిజికల్గా కానీ మెంటాలిటీగా కానీ స్టడీస్లో కూడా చాలా నైపుణ్యంగా ఉంటారని మనం చేస్తున్నాను. చూడండి, మెయిన్ హీరో దీంట్లో రమేష్ గారే. ఆయన నన్ను వారం రోజులు 10 days నుంచి నన్ను రోజు ఫాలోఅప్ చేస్తూ ఇలా కూడా ఏదో ఒక మంచి క్యాంప్ చేయాలి, దీని ప్రాసెస్ అంతా చేయాలని చాలా మధ్యని బట్టి టెన్షన్ పడుతూ మొత్తం అంతా సెట్ చేసి పెట్టారు. వెరీ హ్యాపీ సార్. థ్యాంక్స్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను ఆక్వాడ్వెల్స్ క్లబ్ మెంబర్ని. మా నాన్నగారు ఆక్వాడ్వెల్స్ ఫౌండర్ ప్రెసిడెంట్ సాయిబాబు. నేను చిన్న ఏజ్ నుంచే నేను స్విమ్మింగ్లో ఒక 35 ఏళ్ళు సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉంది. స్విమ్మింగ్లో అన్ని ఇంటర్నేషనల్లో నేషనల్ స్కూల్ గేమ్స్, సౌత్ జోన్, నేషనల్ గేమ్స్ అన్నీ ఆడాను. బట్ ఏంటంటే దీని మెయిన్గా స్పోర్ట్స్ కోటా పిల్లల్ని అప్పుడే వదలొద్దు, వాళ్ళని ఇంకొంచెం ప్రోత్సహించి నేషనల్స్ ఇంటర్నేషనల్కి వెళ్ళేలా ప్రోత్సహించండి. దానివల్ల వాళ్ళకి స్కూల్స్లో, వాటిల్లో, కాలేజెస్లో ఇంజనీరింగ్, మెడిసిన్ సీట్స్ స్పోర్ట్స్ కోటాలో ఈజీగా వస్తాయి, జాబ్స్ వస్తాయి. ప్లస్ ఇంకోటి పెద్దవాళ్ళందరూ కూడా మీరు నేర్చుకోవాలనుకుంటే నెక్స్ట్ మంత్ నేషనల్స్ జరగబోతున్నాయి. లక్కీగా ఏంటంటే గుంటూరులోను తెనాల్లో జరగబోతున్నాయి. ఆ నేషనల్స్ కూడా నేను డేట్ అనౌన్స్ చేస్తాను. మళ్ళీ అందరూ కోచింగ్ ఇచ్చి మళ్ళీ అందరినీ నేషనల్స్ తీసుకెళ్తాను. మన జర్నీ ఎప్పుడు ఇలా సాగుతూనే ఉంటుంది. నా సపోర్ట్ ఎప్పుడు ఇవ్వాలన్నా రమేష్ గారికి ఒక ఫోన్ కొడితే నేను వెంటనే నేను ఇక్కడ ప్రజెంట్ అవుతాను.